Hi friends, welcome to Gauri Smart channel. Ee roju manam quadratic equations ki vachandi fourth lesson mata. So fourth lesson ante manaki seventh day mata ee roju. So దీంట్లోని కాన్సెప్ట్ అంతా కూడా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. పాలిసెట్ కి ఎంతగానో ఉపయోగపడే సో మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా 4 బిట్స్ లేదా మినిమం 3 బిట్స్ అనేది గ్యారెంటీగా వస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అవర్ దిస్ కాన్సెప్ట్, ప్లీజ్ జాయిన్ ఇన్ ద జూమ్ క్లాసెస్. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు, సో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. సో ఆల్రెడీ మనకి 2 రోజులు అయిపోయింది. ఆ 2 రోజులు వీడియోలు రికార్డ్ చేశాను. సో వాటి యొక్క పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఈ రోజు కూడా జాయిన్ అవుతారో అనుకున్నా, లేదంటే రేపు జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ పీడిఎఫ్స్ రికార్డ్ వీడియోస్ కూడా పంపిస్తాను. ఆ రికార్డ్ వీడియోస్ చూసి మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను వాటిని డౌట్ని క్లారిఫై చేస్తాను. సో కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేయడం మీరు అందరూ చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2, ఓకేనా? సో దీనికన్నా ముందు మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నేర్చుకోవాలి. An expression which is having degree 2 is called quadratic expression. An expression which is having degree 2 is called quadratic expression. Ax square plus bx plus c where a not equal to 0, where a not equal to 0 is called quadratic expression. Quadratic expression. ఇక్కడ ఖచ్చితంగా a అనేది 0 అవ్వకూడదు. ఎందుకు 0 అవ్వకూడదు? ఒకవేళ 0 అయితే మనకి ax² ఉండదు, అప్పుడు డిగ్రీ ఉండదు, డిగ్రీ 2 ఉండదు. డిగ్రీ 2 ఉండకుండా 1 ఉంటుంది, అంటే అప్పుడు ఏమవుతుంది? లీనియర్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ a not equal to 0 పెట్టాలి. ఎగ్జాంపుల్స్ మనకి ఎన్ని కావాలంటే నేను రాసుకోవచ్చు. x² minus 5x plus 6, x² minus x plus 4, x² minus 4x plus 4, ఇక ఎన్ని కావాలంటే నేను రాసుకోవచ్చు అన్నమాట. దీనికి గనక మనం ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాము అనుకోండి, then it is called quadratic equation. A quadratic expression which is equal to 0 is called quadratic equation. A quadratic expression which is equal to 0 is called quadratic equation. Quadratic equation. So standard form of a quadratic equation is ax² plus bx plus c is equal to 0 where a not equal to 0. ఇస్తాడు కాన్సెప్ట్ అనేది బిట్ ఇస్తాడు. If ax² plus bx plus c is equal to 0, then which of the following is true? A is equal to 0, b is equal to 0, c is equal to 0, a not equal to 0 ఇస్తాడు. ఏం పెట్టాలి? a అనేది 0 అవ్వకూడదు, అప్పుడు అది quadratic equation అవుతుంది. నెక్స్ట్, రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ సాటిస్ఫైడ్, దెన్ దోస్ ఆర్ కాల్డ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని రూట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కనుక దీనికి మాక్సిమం 2 రూట్స్ ఉంటుంది, ఒక్కసారి 1 రూట్ ఉంటుంది, అంటే 1 రియల్ రూట్ ఉంటుంది. సో కనుక ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని రూట్స్ ఉంటాయన్నమాట. సో అంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బికమ్స్ satisfied, then that is called quadratic equation roots. So 2 and 2² ఎంత అవుద్ది? 4. 5 2s ఎంత? 10 plus 6 is equal to 0. 6 plus 4 ఎంత? 10. 10 minus 10 ఎంత? 0. So 0 is equal to 0. అంటే నేను x is equal to ఏం తీసుకున్నాను? 2 తీసుకున్నాను. సో ఇది ఒక రూట్ అయింది. నేను x is equal to 3 తీసుకుంటాను, ఇది కూడా ఇంకొక రూట్ అవుతుంది. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఉంటాయి, అది ఒకటి 2 ఇంకోటి 3 అన్నమాట. సో 2, 3 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్, డిస్క్రిమినెంట్. ఇప్పుడు నేను ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకుంటూ నేను 2, 3 చెప్పాను. లేదంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం చేయొచ్చు, లేదంటే ఫార్ములా ఉంటుంది, ఫార్ములా వైస్ కూడా చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములా? మనకి x is equal to plus or minus, x is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. ఇది మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేనప్పుడు ఈ ఫార్ములా వేస్తే మనకి ఇర్రేషనల్ నెంబర్స్లో మనకి రూట్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకవేళ మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేము అనుకుంటే ఈ ఫార్ములా వేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఇర్రేషనల్ నెంబర్స్లో రూట్స్ వస్తాయి, 2 రూట్స్ వస్తాయి. సో అంటే ఫర్ ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ ద ఫార్ములా ఇస్ minus b plus or minus root over b square minus 4ac by 2a. minus b plus or minus root over b square minus 4ac by 2a for finding the roots of the quadratic equation. For finding the roots of the quadratic equation అన్నమాట. సో ఇది ఫార్ములా అన్నమాట. అయితే ఈ ఫార్ములా వేయడం కానీ లేదంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అయినా సరే మనకి రూట్స్ వస్తాయి. ఏంటి ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్? అది ఈక్వేషన్ తీసుకుందాం. x² minus 5x plus 6 is equal to 0. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి, 6x². ఇప్పుడు ఈ రెండింటిని స్ప్లిట్ చేయాలి. 1 6 6, 2 3 6. ఈ x అనేది ఇక్కడ వేయండి. ఇప్పుడు ఈ 2 యాడ్ చేసినా లేదంటే సబ్ట్రాక్షన్ చేసినా ఇది సరిపోవాలి. ఈ 2 మల్టిప్లై చేస్తే ఇది సరిపోతుంది, ఈ 2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ 2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. 6కి 1 తీస్తే 5 వస్తుంది.
కానీ +6 -1 తీసుకుంటే ఓకే -6 +1 తీసుకుంటే ఇది సరిపోతుంది, కానీ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ రావట్లేదు, అంటే ఇది చెల్లదు, ఇది మనకు అవ్వదు. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 x ఇంటూ x x² ఇక్కడ సరిపోతుంది. -3x -2x -5x ఇక్కడ కూడా సరిపోతుంది మిడిల్ వన్. సో అంటే ఇది మనం తీసుకోవాలి ఫ్యాక్టరేషన్ మెథడ్. అప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, x² -3x -2x + 6 = 0. ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్ లో x కామన్ తీస్తే x - 3, ఈ గ్రూప్ లో -2 కామన్ తీస్తే x - 3 = 0. మరి రెండిట్లో x - 3 అనేది కామన్ గా ఉంది. సో కనుక x - 3 అనేది కామన్ తీస్తే x - 2 = 0. మరి ఎప్పుడైనా a × b 0 అయితే a అయినా 0 అవ్వాలి అండ్ b అయినా 0 అవ్వాలి. కనుక x - 3 = 0, x - 2 = 0, x = 3, x = 2. సో ఇప్పుడు ఇదే ఫార్ములాస్ వేసాను అనుకోండి. సో ఇప్పుడు ఇది 1 అనుకోని ax² + bx + c = రాసి a వాల్యూ 1, b వాల్యూ -5, c వాల్యూ 6. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో వేసాను అనుకోండి, ఈ వాల్యూస్ అందులో వేసినప్పుడు నాకు 2, 3 వస్తుంది. సో కనుక ఏంటంటే మనకి ఫార్ములా చేసినా సరే రూట్స్ వస్తాయి, లేదంటే ఫ్యాక్టరేషన్ మెథడ్ అయినా సరే రూట్స్ వస్తాయి. అలా కాకుండా ఫార్ములా వేయకుండా ఫ్యాక్టరేషన్ చేయకుండా ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ నేను చూడగానే రూట్స్ పాజిటివ్ నెంబర్స్ నాట్ ఈక్వల్, పాజిటివ్ నెంబర్స్ నాట్ ఈక్వల్ ఎలా సార్ చెప్పారు? ఓకే, ఇంకోటి తీసుకుందాం. x² + x - 6 = 0, x² + x - 6 = 0. దీని రూట్స్ మనకి ఏంటి, -3, 2. సో ఎలా సార్ చెప్పారు -2, 3 అంటే నేను ఇది చెప్పచ్చు, అంటే మనం ఫైన్ చేయకుండా చెప్పచ్చు. ఎలాగా, దీని రూట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో అంటే రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అండ్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అండ్ నాట్ ఈక్వల్. ఇంకోటి తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, x² - 4x + 4 = 0. సో దీని రూట్స్ ఏంటి, రియల్ అండ్ ఈక్వల్, 2, 2. సో ఎలా సార్ చెప్పేస్తున్నాయి ఇవన్నీ అంటే, సో యూజింగ్ డిస్క్రిమినెంట్. What is discriminant? Without finding the roots, saying the nature of the roots, then discriminant is useful. Without finding the roots, saying the nature of the roots, discriminant is used. What is discriminant? Ante delta = b² - 4ac. b² - 4ac is nothing but discriminant of the quadratic equation. సో ఇది ఫైన్ చేస్తే చాలు మనకి రూట్స్ అనేవి సో రియల్ నెంబర్స్ అన్ఈక్వలా, రియల్ నెంబర్స్ ఈక్వలా, రియల్ నెంబర్స్ నాట్ ఈక్వలా. సో మనం ఈజీగా చెప్పచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకి దాని గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాము. ఎందుకంటే 10th క్లాస్లో ఏంటంటే మనకి ఓన్లీ రియల్ నెంబర్స్ మాత్రం ఉంటుంది, పాలిటెక్నిక్లో రేషనల్ నెంబర్స్ కూడా ఉంటుంది. సో కనుక దాని గురించి ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్తున్నాడు. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ తెలుసుకుందాం. మనకి ax² + bx + c = 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ a అనేది 0 అవ్వకూడదు. అదేవిధంగా ఇక్కడ ఈ a b c అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి. ఏంటి, రియల్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్స్, abc ఆర్ ఎనీ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అయినప్పుడు మనకి ఇక్కడ డెల్టా వాల్యూ తీసుకుందాం. సో డెల్టా వాల్యూ తీసుకుంటే ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి, అయితే డెల్టా అనేది >0 వస్తుంది, లేదంటే డెల్టా అనేది =0 అవుతుంది, లేదు అంటే డెల్టా అనేది <0 అవుతుంది. ఎలా సార్ మనకి చెప్పండి సార్, డెల్టా అంటే ఏంటి మనకి b² - 4ac. మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ x² - 5x + 6 తీసుకున్నారనుకోండి, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దీని యొక్క రూట్స్ మనకి 2, 3 వస్తుంది. అంటే ఏంటి, రూట్స్ రియల్ నెంబర్స్ అయ్యాయి, నాట్ ఈక్వల్ అన్నమాట. అంటే డెల్టా >0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్, ఒకవేళ డెల్టా = 0 తీసుకున్నాను అంటే x² - 4x + 4 = 0 తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఇక్కడ రూట్స్ అనేవి మనకి ఏంటి వస్తాయి, ఇక్కడ రూట్స్ 2, 2 వస్తుంది. అంటే ఇక్కడ రూట్స్ అనేవి ఏంటి, రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్.
సో మీరు కనుక ఒకవేళ x² + x + 1 = 0 అనే ఈక్వేషన్ తీసుకున్నాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ మనకి రూట్స్ అనేవి ఉండవు, నో రియల్ రూట్స్ ఉంటాయన్నమాట. సో రూట్స్, నో రియల్ రూట్స్, నో రియల్ రూట్స్ అంటే ఇక్కడ రూట్స్ ఉండవు అన్నమాట. సో రూట్స్ ఎందుకు ఉండవు? డెల్టా <0 కనుక రియల్ రూట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఏదో రూట్స్ ఉంటాయి కానీ రియల్ రూట్స్ ఉండవు అన్నమాట. సో దానికి ఈక్వేషన్ ఇది. రూట్స్ ఉండవు కనుక మనం ఏమీ రాయవలసిన. ఇదంతా ఏంటి? A, B, C అనేవి రియల్ నెంబర్స్ అయితే. అలా కాకుండా డెల్టా = b² - 4ac, ABC అనేవి రేషనల్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి. ABC అనేవి ఏంటి? రేషనల్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి. అంటే ఏంటి? ఇక్కడ 2/3x² + 4/5x² + 7/9 ఇలాగ = 0 అని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి. సో కోఎఫిషియెంట్స్ అనేవి రేషనల్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి. అప్పుడు మనకి డెల్టా వాల్యూస్ కూడా 4 ఉంటాయి. చూడండి. సో డెల్టా > 0 అవుతుంది. డెల్టా > 0 అయితే మళ్ళీ అప్పుడు 2 కండిషన్స్. సో డెల్టా > 0 అయ్యి డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అనుకోండి. డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 కానీ 4 కానీ 9 కానీ 16 కానీ 5² 25 6² 36 7² 49 8² 64 అలా అయింది అనుకోండి. అప్పుడు రూట్స్ అనేవి మనకి రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్. రేషనల్ అండ్ అన్ఈక్వల్. ఒకవేళ డెల్టా అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి. డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఈ 4, 16, 49 కాకుండా అప్పుడు ఏంటి? రూట్స్ ఆర్ రేషనల్. ఇదేంటి? రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్. సో డెల్టా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. రూట్స్ ఆర్ ఇర్రేషనల్. రూట్స్ ఏంటి? ఇర్రేషనల్ అండ్ అన్ఈక్వల్. ఇర్రేషనల్ అండ్ అన్ఈక్వల్ అంటే ఎలా వస్తాయి సార్ ఇర్రేషనల్ అంటే? సో 3 + √5 3 - √5 ఇక్కడ ఎలా వస్తుంది సార్? 2/3 -2/3 ఇలా వస్తామండి ఇక్కడ. నెక్స్ట్ డెల్టా = 0 అయింది అనుకోండి. ఇక్కడ రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. రేషనల్ అండ్ ఈక్వల్. డెల్టా <0 అనుకోండి. నో రేషనల్ రూట్స్. నో రేషనల్ రూట్స్. ఏవి ఉండవు, రేషనల్ రూట్సే ఉండవు డెల్టా <0. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రిలేషన్షిప్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో ఇది ax² + bx + c = 0 అయితే సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? α + β = -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మీ అందరికీ తెలుసు. α × β = c/a. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర α β ఉన్నాయి అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² - x × α + β + α × β = 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ రూట్స్ ఉంటే, నాకు దగ్గర 2, 3 ఉంది, 5, 7 ఉంది, ఇలాగ మన దగ్గర రూట్స్ ఉంటే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? x² - x × α + β + α × β = 0. ఇది రిలేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకుందాం. అదేంటి సార్ టైప్స్ ఏంటి సార్? ఒకటే కదా, ax² + bx + c = 0 కదా. సో పాలిటెక్నిక్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ మాత్రమే అని చెప్పలేదు. సో సిలబస్ అనేది 10th క్లాస్ మీ టెక్స్ట్ బుక్ సిలబస్ అన్నాడు, కానీ అందులోవే వస్తాయని చెప్పలేదు. సో అందులోవే వస్తే అందరూ ఎగ్జామ్ రాస్తారు, అందరికీ సో 50 out of 50 వస్తాయి. అప్పుడు ర్యాంక్ అనేది ఇవ్వడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే రాసిన ప్రతి స్టూడెంట్స్కి 50 out of 50 వస్తే సో అక్కడ ర్యాంక్ ఇవ్వడం అనేది చాలా కష్టం. అంటే మీ సిలబస్ని అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలి. అంటే మీరు బుక్స్ డిఫరెంట్ బుక్స్ కొనేసి చదువుతారో, లేదంటే CBSE బుక్స్ చదువుతారో, లేదంటే R.D. శర్మ బుక్స్ చదువుతారో, లేదంటే ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ కానీ ఇంకేమైనా చదువుతారో అది మీకు వదిలేస్తారు అనమాట. సో ఇక్కడ వాడు ఇవ్వాల్సిన పేపర్ ఏంటంటే సిలబస్ని బేస్ చేసుకుని అడ్వాన్స్ లెవెల్లో, లేదంటే సో కనెక్షన్ లెవెల్లో, లేదంటే మనకి రీజనింగ్ లెవెల్లో, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో సో మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయండి, అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా ఇస్తాడు. సో కనుక మనం ఏంటంటే సిలబస్
సిలబస్ని మనకున్న సిలబస్ని అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలి, అంతేగాని మనకు లేని సిలబస్ని నేర్చుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేచర్ ఆఫ్ ది రూట్స్ నేర్చుకున్నాం. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ మనకు ఉన్నది ఏంటి? రియల్ నెంబర్స్. సో ఏబిసి రియల్ నెంబర్స్. మరి నేచర్ ఆఫ్ ది రూట్స్ని అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలంటే ఏంటి? ఏబిసి రియల్ నెంబర్స్తో పాటు ఏబిసి రేషనల్ నెంబర్స్ అని అయితే ఏమవుతాయో నేర్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ టైప్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే తెలిసింది, దాంట్లో రకాలు ఏంటో కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఏంటి మనకి జనరల్గా ax square plus bx plus c is equal to 0, where a not equal to 0. This is a quadratic equation. So దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇద్దాము. 5x square plus 4x plus 3 is equal to 0. ఇక్కడ మనకి ఇందులో అన్ని కంప్లీట్గా ఉన్నాయి. సో ఏ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, బి ఉంది, ఎక్స్ ఉంది, సి ఉంది, ఈజ్ ఈక్వల్ 0 ఉంది. కనుక దీన్ని కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఇది ఫస్ట్ టైప్, కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ వన్ కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ వన్ ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి సార్? ఇన్కంప్లీట్, ఇందులో ఇది మిస్ అయినా సరే ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు, ఇది మిస్ అయినా సరే ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా సరే ఇన్కంప్లీటే, ఎందుకంటే సి లేదు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కూడా ఇన్కంప్లీటే, ఎందుకంటే ఇక్కడ బిఎక్స్ లేదు, ఒక టర్మ్ మిస్ అయింది. అలాగే ఒక టర్మ్ మిస్ అయితే దీన్ని ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఎగ్జాంపుల్ 7x square plus 9x is equal to 0. 3x square minus 9 is equal to 0. Next, pure quadratic equation. Pure quadratic equation. Pure కాకుండా ముందు మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మోనోమియల్ అంటే ఒక టర్మే ఉండాలి, ప్రాబ్లంలో నేర్చుకున్నాం. మోనిక్ అంటే ఒకటే ఉండాలి, అంటే ఒకటి ఏంటి ఉండాలి? ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఉండాలి. సో అంటే ఇక్కడ ఏ ఉండదన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం చాలా సమ్స్ చేసాం 10th క్లాస్లో. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఇవన్నీ కూడా మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్, నాలుగోది ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి బి అనేది 0 అవ్వాలి. బి అనేది ఏంటి? 0 అవ్వాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, లేదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. బి లేదు ఇక్కడ. సో బి అనేది ఏంటి? 0 అయిపోయింది. ఒకవేళ మధ్య టర్మ్ అనేది లేకపోతే దాన్ని ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఉంది. సో మైనస్ 15 కలిసి అటు సైడ్ 15 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ మైనస్ √15 అవుతుంది. సో ఇది మాట. సో ఇవన్నీ కూడా 4 టైప్స్ మాట. ఇంకొకటి ఉంది డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిఫెక్టెడ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ లేకపోతే దాన్ని డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంటే సో దీన్ని మనం డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ ఒక్కదాన్నే కాన్స్టెంట్ లేదు కనుక డిఫెక్ట్ అయింది, కాన్స్టెంట్ డిఫెక్ట్ అయింది కనుక, కాన్స్టెంట్ లేదు కనుక దీన్ని డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. దీన్ని అంటారు మళ్ళీ దీన్నే. సో అంటే ఒక కాన్స్టెంట్ లేకపోతే దాన్ని డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కాన్స్టెంట్ లేదు కనుక దీనికి డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఇన్కంప్లీట్ అంటే ఈ రెండు ఇన్కంప్లీటే. ఓకేనా? సో ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్లో దీన్ని డిఫెక్టెడ్ అంటారు. అంటే సో డిఫెక్టెడ్, ఎవ్రీ ఇన్కంప్లీట్ ఈస్ నాట్ ఎ డిఫెక్టెడ్ ఈక్వేషన్. ఎవ్రీ డిఫెక్టెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఇన్కంప్లీట్ డిఫెక్టెడ్ ఈక్వేషన్. ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది టైప్స్ బట. నెక్స్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇందులో షార్ట్ కట్స్ ఇద్దాం. సో ఇందులో మనకి ఏంటంటే షార్ట్ కట్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, ఫైండ్ ద రూట్స్ అంటాడు. ఫైండ్ ద రూట్స్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాడు. సో వాడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ, యూజింగ్ నార్మల్ మెథడ్ కానీ, లేదంటే ఫార్ములా మెథడ్ కానీ ఏదైనా మనకు అనవసరం. సో మనం షార్ట్ కట్లో చేసుకోవడం. మీరు ఏ మెథడ్లో చూసారో వాడు అడిగినా సరే వాడు చూడడం, మనం కూడా చెయ్యము. ఎందుకంటే ఓఎంఆర్ కదా, మన ఆన్సర్ వచ్చిన తర్వాత బబ్లింగ్ చేస్తాం, అంతేగాని మనం సొల్యూషన్ రాయం కదా. సో 10th క్లాస్లో అయితే మనం అలా చేయాలి, కానీ పాలిసెట్లో అడిగినా సరే మనకి కన్ఫ్యూజన్ చేయడానికి అలా అడుగుతారు, కానీ మనం అలా అయితే చేయవసరం లేదు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఇలాగ మనం వీటిని ఫ్యాక్టరైజేషన్ చేయము, ఫైండ్ ద సొల్యూషన్ అన్నారు అనుకోండి. సో మనకి షార్ట్ కట్ ఏంటంటే వాడు కిందన ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ అందులో వేసేస్తాం. ఆప్షన్స్ అందులో వేసేస్తే సో మనకి ఏ ఆప్షన్ రైట్ అవుద్దో అది అయిపోతుంది మేడం. అది బెస్ట్ షార్ట్ కట్ మేడం, పవర్ఫుల్ షార్ట్ కట్. కింద 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో వేసేస్తాం.
సో ఆ ఈక్వేషన్లో వేసిన తర్వాత ఏది వస్తుందో అదే ఆన్సర్. అయితే ప్రతి ఆప్షన్ మనం వేసి క్యాలిక్యులేషన్ చేస్తే టైం అనేది టేకింగ్. ఇంకా బెస్ట్ మెథడ్ చెప్తాను. సో మంచి లాజిక్ మాట. ఏదైనా సరే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కనుక ఇలా రాసి =0 రాసి అన్నిటికీ కూడా. ఓకే, సో x² కనుక ఇక్కడ ఒక x రాయండి, ఇక్కడ ఒక x రాయండి, వెంటనే ఇది మైనస్ ఇది మైనస్ పెట్టండి అన్ని చోట్ల కూడా. ఓకేనా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. 6 ఉంది కదా, 2 3 = 6. సో 2 + 3 5 కనుక ఇక్కడ 2 వేసేయండి, ఇక్కడ 2 ఇక్కడ 3 వేసేయండి. ఇప్పుడు చూడండి x² -2x -3x -5x -+ 2 3 = 6 అయిపోయింది. సో మరి ఇది =0 అయితే x వాల్యూ ఏంటి? x = 2, 3 అయిపోయింది సమ్. ఏముంది? ఈజీ. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా 2 3 కదా, ఇక్కడ 2 వేసాను, ఇక్కడ 3 వేసాను, అంటే ఇక్కడ 2 3 ఇక్కడ 2 3 వేసాం. ఇక్కడ -x రావాలి. -x రావాలంటే ఇది ప్లస్ అవ్వాలి, ఎందుకంటే -3x + 2x -x కనుక చిన్న వాల్యూని ప్లస్ చేయాలి, పెద్ద వాల్యూకి మైనస్ వస్తుంది కనుక పెద్ద వాల్యూకి మైనస్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ x వాల్యూస్ ఏంటి? -2, 3. ఇక్కడ x వాల్యూస్ ఏంటి? -2, 3. ఇక్కడ 2 1s are 2 కదా, సో కనుక 1 వేయండి, ఇక్కడ 2 వేయండి. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా, అంటే 2 ప్లస్లు అవ్వాలి, 2 ప్లస్లు అవ్వాలి. సో అప్పుడు ఏంటి మనకి ఇక్కడ? సో -1, -2. చూడండి 2 నెగిటివ్ రూట్స్ వచ్చాయి, 2 పాజిటివ్ రూట్స్ వచ్చాయి, 1 పాజిటివ్ 1 నెగిటివ్ రూట్స్ వచ్చాయి. సో అంటే దీన్ని బట్టి మనకి 2 పాజిటివ్ రూట్సా, 2 నెగిటివ్ రూట్సా, లేదంటే 2 మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కూడా చెప్పచ్చు, చేయకుండా చెప్పచ్చు. ఎలా సార్? ఇది కనుక మైనస్ ఉండి x వాల్యూ కనుక మైనస్ ఉండి మిగతా 2 పాజిటివ్ ఉంటే 2 పాజిటివ్ రూట్స్. ఇచ్చిన ఈక్వేషన్లో అన్ని ప్లస్లు ఉంటే నెగిటివ్ రూట్స్, అన్ని ప్లస్లు ఉండి అన్ని మైనస్లు ఉన్నా సరే నెగిటివ్ రూట్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ మాట, చాలా ఇంపార్టెంట్. అంటే మనం సమ్ చేయకుండానే ఆప్షన్స్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పాజిటివ్ ఇస్తాడు, ఆప్షన్స్లో అన్ని 3 ఆప్షన్స్ పాజిటివ్ రూట్స్, ఒక్క ఆప్షన్ నెగిటివ్ రూట్స్ ఇచ్చాడు. ఆ 4th ఆప్షన్ పెడితే సరిపోదు, ఇంక సమ్ చేయవసరం లేదు. ఆ చిన్న కాన్సెప్ట్ తెలియాలి, చిన్న లాజిక్ తెలియాలి, చిన్న పవర్ఫుల్ షార్ట్ కట్ తెలియాలి. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్ని పాజిటివ్ అన్ని నెగిటివ్ ఉన్నా సరే మనకి నెగిటివ్ రూట్స్ వస్తాయి. అలా కాకుండా ఒకటి నెగిటివ్ 2 మిగతా పాజిటివ్ ఉంటే, ఒకటి నెగిటివ్ మిగతా పాజిటివ్ ఉంటే, సో అంటే ఇక్కడ మనకి 5x వాల్యూ మనకి x వాల్యూ నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా మనకి 2 పాజిటివ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మైనస్ ప్లస్ వస్తుంది. సో చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే అన్ని ప్లస్లు ఉంటాయి, మనకు వచ్చే రూట్స్ ఏంటి? నెగిటివ్ రూట్స్ ఉంటాయి. వచ్చే రూట్స్ ఏంటి ఉంటాయి? నెగిటివ్ రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇలా ఉంటే అసలు ఈ మెథడ్ ఏమీ అవసరం లేదు. ఇలా ఉంటే ఇలా ఉన్నా ఏ మెథడ్ అవసరం లేదు. సింపుల్. ఏంటి? a² -2ab + b² అంటే x - 2 హోల్ స్క్వేర్. చూడండి x² 2 స్క్వేర్ అంటే 4 -2ab 2 × x 2x 2x 2 = 4x అయిపోయింది. x - 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? x - 2 × x - 2 అంటే x = 2, 2 ఈక్వల్ రూట్స్. ఇది కూడా అంతే. ఇది x + 5 హోల్ స్క్వేర్ = 0 అంటే x = -5 x = అంటే చూసుకోవాలి. సో ఇక్కడ స్క్వేర్ కానీ ఉంటే ఖచ్చితంగా అది a - b హోల్ స్క్వేర్ కానీ a + b హోల్ స్క్వేర్ కానీ. సో కాన్స్టెంట్ ఉంది స్క్వేర్ అయితే, ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ చూడండి మనకి నో రియల్ రూట్స్. ఎందుకు? b² ఎప్పుడైనా సరే మనకి కోఫిషియంట్ తక్కువ ఉండి ఈ 2 మనకి ఎక్కువ వచ్చాయి అనుకోండి, x కోఫిషియంట్ తక్కువ ఉండి కాన్స్టెంట్ x² పక్కన ఉన్నది ఎక్కువ వచ్చాయి అనుకోండి, నో రియల్ రూట్స్. ఎందుకు? ఇది తక్కువ కదా, b² - 4ac 1 - 4 తక్కువ వచ్చేస్తుంది, <0 కనుక నో రియల్ రూట్స్. సమ్ చేయకుండానే చెప్పచ్చు. సో ఇలాంటిది ఇచ్చి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ముందు మనం చేయాల్సింది డెల్టా కట్టాలి, ఎందుకంటే ఈ x వాల్యూ అనేది తక్కువ, మిగతా 2 కూడా ఎక్కువ. సో కనుక నో రియల్ రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ కట్స్ ఏంటంటే ఈ ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ ఏ వాల్యూ కనుక >0 వచ్చింది అనుకోండి, ఏ వాల్యూ కనుక >0 వచ్చింది, అప్పుడు మనకి రూట్స్ అనేవి 2 అంటే గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది, పారాబోలా. ఎలాగైనా ఉండొచ్చు, 2 పాజిటివ్ ఉండొచ్చు, 2 నెగిటివ్ ఉండొచ్చు, లేదంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండొచ్చు. ఒకవేళ a అనేది <0 అయింది అనుకోండి, సో రూట్స్ కూడా 2 వస్తాయి కదా, ఈ గ్రాఫ్ కిందకు ఉంటుంది. 2 పాజిటివ్ ఉండొచ్చు, 2 నెగిటివ్ ఉండొచ్చు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండొచ్చు. ఇది మాట. సో a <0 అయితే ఈ 3 గ్రాఫ్స్ వస్తాయి, a <0 అయితే ఆ 3 గ్రాఫ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే సో y = x² అనే గ్రాఫ్ మనకి సో పైన డినోట్ చేస్తుంది. y = -x² అనే గ్రాఫ్
కిందకి డినోట్ చేస్తాం. సో అంటే ఇది మనకి ఇలా ఉంటుంది అన్నమాట. అంటే Q1 Q2 ద్వారా పోతుంది. ఇది Q3 Q4. అంటే y = +x² అయితే Q1 Q2 ద్వారా గ్రాఫ్ పోతుంది. సో ఆరిజిన్ నుండి పోతుంది. y = -x² అంటే Q4 Q3 నుండి పోతుంది, ఆరిజిన్ నుండి పోతుంది అన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు y = 2025x² is passes through Q1 Q2 Q3 Q4 Q5 Q4 Q1 ఇలా అడుగుతాడు. మనం పెట్టాలి Q1 Q2 పెట్టాలి. y = -2225x² గ్రాఫ్ పాసింగ్ త్రూ Q3 Q4 ఆప్షన్ పెట్టాము. సో ఇది మాట మనకి మొత్తం షార్ట్ కట్స్ అన్ని కాన్సెప్ట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు షేర్ చేసినా చేయకపోయినా ఆ కామెంట్స్ చూసి మిగతా వాళ్ళు చూస్తారు. ఫస్ట్ ఏ వీడియో అయినా సరే కామెంట్ చూసిన తర్వాత వీడియో చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు. సో కామెంట్స్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే హైలైట్స్ అవుతాయి కనుక సో మంచి కామెంట్స్ అనేది ఇవ్వండి. మీకు ఈ షార్ట్ కట్స్ ఈ కాన్సెప్ట్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. 10th క్లాస్ కాన్సెప్ట్ వేరు, పాలిసెట్ కాన్సెప్ట్ వేరు. సో 10th క్లాస్కి మీకు వీడియోస్ అన్ని చేశాను, పాలిసెట్ కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో కనుక ఖచ్చితంగా మీరు మంచి కామెంట్స్ ఉండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కింద ఇస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో గ్రాండ్ టెస్ట్ అనేది బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.